నమో శ్రీ వెంకటేశాయ నమః. శ్రీవారి కైంకర్యపరులు, శ్రీవారి సేవకులు, పండితులు అయినటువంటి శ్రీమాన్ శ్రీధరాచార్యులు గారు మనకి కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవ విశేషాలను మనకు తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. నమ శ్రీనివాసాయ నమ. విస్తృద్వంత విస్త్రాద్యాః పారిశుద్ధ్యాః పరస్సతం విఘ్నం లగ్నం సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యత్. అంటే వెంకటాద్రి లాంటి సంస్థానం, అలాంటి దేవస్థానం స్వామివారి మహిమ ఇప్పటి వరకు లేదు, ఇక ముందు రాదు. అంటే ఈ కలియుగంలోనే అది ఆరంభమైనది. అలాగే ఆ వెంకటేశంతో సమానమైన దైవము ఇంతకుముందు లేడు, ఇక ముందు రాడు. ఆయన కూడా ఈ కలియుగ ప్రథమార్థంలో అలా ఇలా వైకుంఠానికి, ఆ వైకుంఠాన్నించి ఇచ్చేసి ఇక్కడే ఉండిపోయాడు. అదివో అల్లదివో శ్రీ హరివాసము అని చెప్పి అన్నమాచార్యులు చక్కగా మనకి ఆ కీర్తనని ఆలపించినట్టుగా, అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, శ్రీ హరివాసము, శ్రీ హరివాసము. అంటే అక్కడ అన్నమయ్య స్వామివారు కొండపైకి వచ్చినప్పుడు ఆ కొండ ఎలా ఉండేది అనేది వివరించారు. అదిగో మన చెంతకే ఆ స్వామివారు ఆ వైకుంఠా నుంచి దిగి వచ్చారు. 10,000 శేషుల పడగలమయమం. అంటే 10,000 శేషుల పడగలమయం అని ఎందుకన్నారంటే ఆ కొండ యావత్తూ కూడా ఆదిశేషుని అవతారంగా మనకి ఆవిర్భవించడం జరిగింది. ఆ కొండపైకి ఆ శ్రీవారు చక్కగా వైకుంఠం నుంచి దిగి వచ్చినప్పుడు కొండ మీద క్రీడాచల పర్వతము అనేటువంటి గర్భంతుంచే కాబడిన ఒక పర్వతం మీద ఆయన చక్కగా ఆనందలయంలో ఆయన కలిసి ఉన్నారు. ఇదంతా కూడా మనకి పురాణాలు, ఇతిహాసాల ద్వారా, అలాగే అన్నమాచార్య సందర్భంలో కూడా మనకి తెలియడం జరిగింది. బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే, పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన అని చక్కగా హనుమాచార్యులు వారు ఈ చిత్రం కూడా ఆలపించడం జరిగింది. ఎంతమంది దేవతలు ఉన్నా కూడా పరబ్రహ్మము ఆ స్వామివారు అని చెప్పేసి ఆ స్వామి చెప్పడం, అలాగే సర్వదేవో నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి చెప్పినట్టుగా అందరికీ ఎంతమందికి మీరు దివ్యాధికారులు నమస్కారములు ప్రార్థనలు చేసినా అన్నీ కూడా ఆ శ్రీహరికే చెందుతాయట. ఇప్పుడు మనం స్వామివారి ఆవిర్భావం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. శ్రీవారు శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, శ్రీ వెంకటాచలపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు చక్కటి అవతారంగా మనకి ఆయన ఈ భూలోకానికి చేయటం, ఇక్కడ ఈ వైకుంఠం నుంచి ఇక్కడ దిగి రావటం, వైకుంఠంగా ఆ తిరుమల ప్రసిద్ధి చెందడం మనందరికీ తెలిసిన విషయమే, విదితమే. ఈ విధంగా జరగడానికి స్వామివారు వైకుంఠం నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు మొదటగా ఆయన ఒక పుట్టలో, అంటే మృత్తికతో తయారైనటువంటి ఒక పుట్టలో స్వామివారు నిలిచి ఉండటం, అక్కడ ఒక ఆవు, అంటే ఇది ఒక కథ మనకి ఆల్రెడీ తెలియజెప్పబడుతుంది పురాణాల ద్వారా, వాటి ద్వారా. బ్రహ్మదేవుడు ఒక గోవు రూపంలో చక్కగా ఆ స్వామివారికి ఒక పాలు ఇవ్వడానికి అక్కడికి రావటం, అలాగే ఒక గోపాలకుడు ఉండేవాట. ఆ గోపాలకుడు ఈ ఆవుల మందులో ఈ బ్రహ్మదేవుడు గోరూపంలో కలిసిపోయాడు. చక్కగా ఆ గోరూపంలో
ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు ప్రతిరోజు కూడా ఆ మంద నుంచి విడిపోయి ఈ పుట్ట దగ్గరికి వచ్చి పాలు స్రవించడం జరిగింది. పాలు ఎందుకు స్రవిస్తున్నారు ఏమిటి అనేది ఆ గోపాలకు అర్థం కాలేదు. అప్పుడు పాలు స్రవిస్తూ ఉండగా ఆ చక్కగా ఆ శ్రీనివాసుడు పుట్టలో ఉన్న శ్రీనివాసుడు తన ఆకలిని శుభ్రానికి తీర్చుకుంటూ ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం పూట ఈ గోపాలకుడు ఆ ఆవు ద్వారా వచ్చేటువంటి క్షీరాన్ని పిండడానికి ప్రయత్నించగా పాలు రావటం లేదు. అది గమనించిన గోపాలకుడు అలా 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత ఎందుకు ఈ ప్రత్యేకమైన ఆవు మటుకు మనకి క్షీరాన్ని ఇవ్వటం లేదు అని చెప్పి తలంచి ఆయన ఆ గోవు ఎటు వెళ్తుందో గమనించి ప్రత్యేకంగా అలా వెళ్ళడం జరిగిందట. వెళితే అక్కడ రోజు కూడా ఆ ప్రత్యేకమైన బ్రహ్మదేవుని రూపంలో ఉన్నటువంటి గోవు ఆయన చక్కగా ఆ ఆవు అక్కడికి వెళ్ళి పాలు స్రవించడం చూశాడు. ఆహా, ఇదే సంగతి అని చెప్పి ఆ గోపాలకుడు వెళ్ళి ఆ పుట్టని రవడానికి ప్రయత్నించగా అక్కడ ఒక్కసారిగా శ్రీనివాసుడు పైకి లేవటము, అది చూసిన హఠాత్ పరిణామానికి అక్కడ ఆ గోపాలకుడు అక్కడే పరిమళించారు. ఇది అంతా కూడా స్వామివారి ఆవిర్భావంలో జరిగినటువంటి ఒక ఘట్టం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. ఈ విధంగా స్వామి మనకి ఆ వైకుంఠంలో ఆ శేషశయ్యపై పాలసముద్రంలో పౌలించి ఉంటాడు. తెల్లని శరీర ఛాయగలవాడు. అలాగే లక్ష్మీదేవి ఆయన పాదాలని ఒత్తుతున్నప్పుడు అలా శయనించి ఉండేటువంటి పాలసముద్రంలో ఉన్న స్వామి ఆ వైకుంఠాన్ని దిగి ఈ ఇలవైకుంఠం అయినటువంటి ఆ శేషాచల పర్వతాలు సమూహమైనటువంటి తిరుమలకి రావటం, ఆ పుట్టలో మనం అక్కడ నిద్రించి ఉండటము, తర్వాత ఆ క్షీరం కోసం స్వామివారి క్షుద్భాతో ఆ క్షీరాన్ని తాగటము, ఇదంతా కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాము. అలా ఆ క్షీరాన్ని తాగి స్వామి ఆ పుట్టలోంచి పైకి లేచిన తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఆ దగ్గరలో వకుళామాతాదేవి చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ నివసిస్తూ ఉంది. ఈ స్వామివారి రాక్ కోసమే ఆవిడ అక్కడ నివసిస్తూ ఉన్నదన్నమాట. ఇదంతా కూడా ఇంకొక కథ ఉన్నది. మరిన్ని విషయాలు మన ఆచార్యుల వారు తరువాత భాగంలో వివరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.